హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట. ఈ వీడియో కేవలం మగ పిల్లగాళ్ళకి మాత్రమే. పెళ్ళిళ్ళు గాని మగ పిల్లగాళ్ళు ఈ మధ్యలో కొన్ని వీడియోలలో చూస్తున్నాను. పెళ్ళిళ్ళు అయిన ఆడవాళ్ళని పిల్లలు కన్నా పిల్లల తల్లులను కూడా పిలుచుకొని పోయి మేమిద్దరం ప్రేమించుకున్నాము, నేను పెళ్లి చేసుకున్నాను, ఇది నా భార్య అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ తల్లిదండ్రులేమో నా బిడ్డ భవిష్యత్తే నిప్పుల పాలైపోయినాయి, నిప్పుల్లో కాలిపోయినాయని చచ్చిన శవాలైపోయి, చచ్చిన శవంలో ప్రతిరోజు గుండెల్లో చేసుకొని రైలు పరిగెడుతూ బ్రతుకుతున్నారు. ఆల్రెడీ వాళ్ళు చచ్చిపోయారు, చచ్చిపోవటానికి కూడా సిద్ధపడతారు. కానీ మనం టెన్షన్ పడి చచ్చిపోతే మన బిడ్డ అనాథ అయిపోతాడేమో, వాని ఏం చేసేస్తుందో అది. మనం వాని కోసమైనా బ్రతకాలి అని ప్రతిరోజు వాళ్ళు బ్రతికినన్ని రోజులు చచ్చిన శవంలా బ్రతుకుతారు. వారు ఎదవన్నారు. ఎదవ తల్లిదండ్రుల్ని 20 ఏళ్ళ 30 ఏళ్ళ చే పెంచిన తల్లిదండ్రులనే శవాలను చేసి వాళ్ళ శవాల మీద కాపురం చేసే ప్రతి ఒక్క ఇలాంటి ఎదవలు ఎన్ని జన్మలు ఎత్తినా మీరు సుఖపడలేరు, బాగుపడలేరు. ఇది మాత్రం గ్యారెంటీ. మగవానికి ఈ ప్రపంచంలో ఏమున్నా లేకపోయినా ఒక్క ఆడదాని 100 మందిలో తాళిగట్టి ఇది నా భార్య అని తన పక్కన నిలబెట్టుకొని తన మెడ మీద చెయ్యేసుకొని ఉన్న రోజు 100 మందిలో మీసం మెలేస్తూ తిరిగే అవకాశం, గౌరవం రెండూ ఉంటాయి. కానీ అలాంటి అవకాశమే కోల్పోయిన నువ్వు మగోనివా? అలాంటి అవకాశాన్ని కోల్పోయిన వారు నువ్వు మగోనివేలా అవుతావు? మగోనివే అని ఎలా చెప్పుకుంటావరా ఎదవా? ఎవడో కట్టుకున్న భార్యకు భర్తవైతావా? ఎవనికో కన్న పిల్లలకి తండ్రివైతావా? సిగ్గు అనిపించలేదరా? ఎదవన్నారు ఎదవ ఇలాంటి పనులు చేయటానికి. అసలైన మగోడు, అసలైన మీసం మొలిచిన మగోడు, కోపం, రోషం, పౌరుషంతో బతికేవాడు 100 మందిలో తాళిగట్టిన ఆడదాని భార్యనైనా సరే తప్పు చేసింది అని తనకు తెలిసిన కంటపడిన కొందరు వదిలేసే వాళ్ళు ఉన్నారు, కొందరు పీకలే కోసేసే వాళ్ళు ఉన్నారా. అలాంటోడ్రా అసలైన సిసలైన మొగోడు. నువ్వెలా అవుతావురా మొగోడు? మీసం మిల్చినోడంతా మొగోడు కాదు. చీర కట్టిన ఆడది ప్రతి ఒక్కటి కూడా ఆడది కాదు. అది కూడా లెక్క ఉంది. ఇలా బతికిన వాని మొగోడే అంటారు. ఒక్క మగోని కాడ కాపురం చేసిందని ఆడదే అంటారు. పెద్దలు చెప్పే ఉన్నారు, మీసం మలిచినోడు ప్రతి ఒక్కడు మగోడు కాదు, చీర కట్టిన ప్రతి ఒక్కటి ఆడది కాదు అని. అందుకే